ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్ ఖచ్చితంగా తడబడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అంటే భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే పాకిస్తాన్ ఖచ్చితంగా ఒత్తిడికి లోనవుతుంది. గత 2 మ్యాచ్ల్లో చూసినా సరే పాకిస్తాన్ ఇదే విధంగా ఒత్తిడికి లోనైంది. ఈ మ్యాచ్ లో కూడా అదే విధంగా ఒత్తిడికి లోనైంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకనంటే 84 పరుగులకు కేవలం 1 వికెట్ కోల్పోయినటువంటి పాకిస్తాన్ కేవలం 146 పరుగులకు ఆల్అౌట్ కావడం అనేది ఖచ్చితంగా ఆశ్చర్యం అనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఈ మ్యాచ్ పైన పాకిస్తాన్ అభిమానులతో పాటుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు కూడా చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పుకోవాలి. కానీ ఆ అంచనాలను అందుకునే విషయంలో మాత్రం పాకిస్తాన్ ఖచ్చితంగా విఫలమైంది. ముఖ్యంగా ఓపెనర్లు మెరుగ్గా రాణించిన సరే మిడిల్ ఆర్డర్ విషయంలో మాత్రం ముందుగా మనం అంటే గత కొన్ని మ్యాచ్లుగా చూస్తుంటే పాకిస్తాన్ ఖచ్చితంగా మిడిల్ ఆర్డర్ విషయంలోనే ఖచ్చితంగా విఫలం అవుతూ వస్తోంది. ఇప్పుడు ఈ మ్యాచ్ లో కూడా కేవలం ఫైనల్ మ్యాచ్ లో కూడా కీలకమైనటువంటి ఫైనల్ మ్యాచ్ లో కూడా పాకిస్తాన్ అదే విధంగా విఫలమైంది. మనం అంటే పాకిస్తాన్ వికెట్ల పతనం చూస్తే 84 పరుగులకు 1 వికెట్ కోల్పోయిన తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. కేవలం 20-30 పరుగుల తేడాతోనే పాకిస్తాన్ కీలకమైనటువంటి వికెట్లు కోల్పోయింది. దీనితో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడం అనేది ఖాయంగా కనపడుతోంది. అటు భారత బౌలర్లు కూడా అంటే వరుణ్ చక్రవర్తి కానీ, అలాగే కుల్దీప్ యాదవ్ కానీ, అలాగే జస్ప్రీత్ బూమ్రా కానీ కీలక సమయాల్లో వికెట్లు తీయడం అనేది పాకిస్తాన్ ను ఖచ్చితంగా దెబ్బతీసిన విషయంగానే చెప్పుకోవాలి. అంటే భారత్ ఖచ్చితంగా 15 ఓవర్ల లోపే టార్గెట్ ను ఛేదించడం అనేది ఖాయంగా కనపడుతున్న అంశం. ఇక ఈ మ్యాచ్ లో భారత్ కనుక గెలిస్తే 41 ఏళ్ల తర్వాత అంటే 2 జట్లు ఫైనల్లో అంటే ఆసియా కప్ ఫైనల్లో 2 జట్లు కూడా ఖచ్చితంగా తలపడిన తర్వాత ఇప్పుడు విజయం సాధిస్తే మాత్రం ఇది సరికొత్త చరిత్రగా చెప్పుకోవచ్చు. దీనికి ఖచ్చితంగా భారత క్రికెట్ అభిమానులతో పాటుగా ముఖ్యంగా భారత ప్రజలకు కూడా ఖచ్చితంగా ఇది ఒక చారిత్రాత్మక విజయంగానే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత క్రికెట్ అభిమానులతో పాటుగా భారత ప్రజలు కూడా ఖచ్చితంగా ఆగ్రహంగా ఉన్నారు. దీనితోనే ఈ మ్యాచ్ లో ఎలాగైనా సరే భారత్ గెలవాలంటూ కూడా చాలా మంది పూజలు కూడా చేయటం మనం చూసాము. అలాగే అటు పాకిస్తాన్ కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకుంది. అందుకే ఈ మ్యాచ్ విషయంలో అంతర్జాతీయ మీడియా కూడా చాలా ఫోకస్ పెట్టింది. అలాగే మన క్రికెట్ అభిమానులు కూడా ఈ మ్యాచ్ లో భారత్ ఎలాగైనా సరే గెలవాలంటూ కూడా ఎదురు చూసిన పరిస్థితి. కాబట్టి 15 ఓవర్ల లోపే భారత్ ఖచ్చితంగా విజయాన్ని అందుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంకొక గంట లోపే మనకు ఫలితం రానుంది. కాబట్టి భారత్ ఖచ్చితంగా ఆసియా కప్ ఫైనల్లో విజేతగా నిలవనుంది. సాధారణంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనగానే 2 దేశాల ఆటగాళ్లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఆసియా కప్ విషయానికి వస్తే పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంది అనే విషయం స్పష్టంగా అర్థమైంది. ఎందుకు అనంటే గత 2 మ్యాచ్ల్లో ఓడిపోయినటువంటి పాకిస్తాన్ ఈ మ్యాచ్ లో కూడా అంటే మెరుగైన స్థాయిలో ప్రదర్శన చేస్తుందని పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఆట చూస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు భారీ ఒత్తిడికి లోనయ్యారు అనే విషయం స్పష్టంగా అర్థమైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఓపెనర్లు కీలకమైన సమయంలో ఓపెనర్ల వికెట్లు కోల్పోవడం, ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ చాలా దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా మహమ్మద్ హారిస్ అంటే సయ్యూమ్ అయ్యూబ్ తర్వాత మహమ్మద్ హారిస్ కానీ లేదా సల్మాన్ అగా కెప్టెన్ కానీ, అలాగే హసన్ తలత్ కానీ, మహమ్మద్ నవాజ్ కానీ వీళ్ళందరూ కూడా అత్యంత దారుణంగా బ్యాటింగ్ చేయడం జరిగింది. అలాగే లోయర్ ఆర్డర్ లో కూడా షాహీన్ అఫ్రిది, ఫాహిమ్ అష్రఫ్ గాని కీలకమైన సమయంలో కనీసం 10 నుంచి 15 పరుగులు చేయాల్సిన సమయంలో కూడా ఓవర్లు ఉన్నా సరే ఒత్తిడికి తలొగ్గి
వికెట్లు కోల్పోవడం అనేది పాకిస్తాన్ విజయంపై ప్రభావం చూపింది. ఈ మ్యాచ్ లో కేవలం పాకిస్తాన్ 5 సిక్స్లు మాత్రమే కొట్టగలిగింది. అలాగే 4ల విషయంలో కూడా కేవలం 9 4లు మాత్రమే నమోదయ్యాయి 146 పరుగుల్లో. కనీసం పాకిస్తాన్ 200 నుంచి 220 పరుగులు చేస్తుందని ముందు ఊహించారు. కానీ పాకిస్తాన్ ఆటగాళ్లు ఒత్తిడికి లోను కావడంతో కేవలం 146 పరుగులకి పరిమితమైంది. కనీసం 20 ఓవర్లు కూడా పాకిస్తాన్ ఆడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనితో ఈ మ్యాచ్ లో భారత్ ఖచ్చితంగా 15 ఓవర్లోనే విజయం సాధిస్తుంది. ఇక భారత్ ఆటగాళ్ల విషయానికి వస్తే అభిషేక్ శర్మ, అలాగే శుభ్మన్ గిల్, అలాగే సూర్యకుమార్ యాదవ్ వీళ్ళ ముగ్గురులోనే మ్యాచ్ దాదాపుగా ముగిసిపోయే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ బౌలింగ్ లైనప్ అత్యంత బలహీనంగా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక పాకిస్తాన్ లో కూడా ప్రస్తుతం అయితే మ్యాచ్ చూస్తే స్పిన్ బౌలింగ్ కు ఎక్కువగా అనుకూలంగా ఉంది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ కు అంత సమర్థవంతమైనటువంటి స్పిన్ బౌలింగ్ కూడా లేకపోవడం కూడా భారత్ కు కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవాలి. So it was a good effort by the Indian bowlers, 113 for 1 నుండి 150 లోపు పాకిస్తాన్ ఆల్అౌట్ చేయడం అనేది 19.1 ఓవర్స్ లో ఎక్సలెంట్ ఎఫర్ట్ యాక్చువల్లీ. ముఖ్యంగా 84 for 1 వితౌట్ లాస్ ఉన్నప్పుడు ఒక మంచి స్కోర్ చేసే ఛాన్స్ అసలు యాక్చువల్ గా పాకిస్తాన్ కు ఉండింది. 170+, 180+ సాధ్యంగా కనబడింది. అండ్ దేర్ ఓపెనర్స్ యాక్చువల్లీ దే గేవ్ దెమ్ ఎ ఫెంటాస్టిక్ స్టార్ట్. అండ్ ఫర్హాన్ మనం ఈరోజు అనుకున్నాం కదా అసలు యాక్చువల్ గా చాలా మంచి ప్లేయర్. అండ్ అదే రకంగా ఫకర్ జమాన్ కూడా చాలా అద్భుతంగా ఆడారు ఇద్దరు. ఎక్కడ ప్రెషర్ అనేది కనబడలేదు. అండ్ అఫ్ కోర్స్ ఇండియా ఒక ఫస్ట్ 10 ఓవర్స్ లో డెఫినెట్లీ ఒక బౌలర్ షార్ట్ గా కనబడ్డారు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా లేకపోవడం తోటి ఆ బిట్ ఆఫ్ ప్రెషర్ కనబడింది. ఎందుకంటే డూబే తోటి స్టార్ట్ చేయించాల్సి వచ్చింది. అండ్ బుమ్రా వాజ్ నాట్ దట్ మచ్ ఎఫెక్టివ్ యాక్చువల్లీ ఇన్ హిస్ ఫస్ట్ స్పెల్. 2 ఓవర్స్ లో కొంచెం రన్స్ ఎక్కువగా ఇచ్చారు. ఫర్హాన్ అఫ్ కోర్స్ అతన్ని చాలా ధైర్యంగానే ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా కొన్ని అటాకింగ్ స్ట్రోక్స్ ఆడాడు. ఒకరు ఎక్స్ట్రా కవర్ వైపు, ఒకటి లాంగ్ ఆన్ వైపు చాలా మంచి స్ట్రోక్స్ ఆడాడు. అండ్ ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ అయిన తర్వాత వరుణ్ చక్రవర్తికి అఫ్ కోర్స్ మార్క్స్ ఇవ్వాల్సిందే. ఈజ్ ద మెయిన్ బౌలర్ యాక్చువల్లీ. ఎప్పుడు కూడా బ్రేక్ త్రూస్ ఇస్తూనే ఉంటాడు. ఆ ప్రెషర్ అనేది కొంచెం బిల్డప్ చేయగలిగారు. అండ్ అయూబ్ అన్ఫార్చునేట్లీ ఇన్ దిస్ టోర్నమెంట్ హీ హెస్ నాట్ లుక్డ్ ఇన్ గుడ్ ఫార్మ్ యాక్చువల్లీ. ఒకే ఒక మ్యాచ్ లో కొంచెం టచ్ లో కనపడదు. అది కూడా ఇండియాతో అగైనెస్ట్ ఇండియా సెమీఫైనల్లో 21 రన్స్. బట్ ఈ రోజు ఒక మంచి స్ట్రోక్ ఆడిన తర్వాత కొంచెం దాన్ని కాన్ఫిడెన్స్ అతడు క్యారీ చేసుకోలేకపోయాడు. అండ్ ఒకే ఓవర్ లో ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేశాడు. అండ్ దట్ ఇస్ వాట్ వి డిస్కస్డ్ ఆల్సో. ఇండియన్ స్పిన్నర్స్ వుడ్ బి వెరీ ఎఫెక్టివ్ అని అన్నాం మనం. అండ్ అదే రకంగా ఇండియన్ స్పిన్నర్స్ దే రియలీ బౌల్డ్ వెల్. వరుణ్ కానివ్వండి, అక్షర్ అఫ్ కోర్స్ గేవ్ సమ్ రన్స్ బట్ ఈ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. అండ్ కుల్దీప్ వాజ్ అవుట్ స్టాండింగ్ యాక్చువల్లీ. 4 వికెట్స్ ఒకే ఓవర్ లో 3 వికెట్స్ తీసుకొని మ్యాచ్ యొక్క కాంప్లెక్షన్ టోటల్ గా మార్చివేశాడు. అండ్ అక్కడే పాకిస్తాన్ టోటల్ గా బ్యాక్ ఫుట్ లో పడిపోయినారు. 113 for 1, 12.4 ఓవర్స్ లో. ఐ థింక్ దట్ వాజ్ గుడ్ బిగినింగ్ రియల్ గా చెప్పానంటే. అండ్ నెక్స్ట్ 7 ఓవర్స్ లో డెఫినెట్లీ వాళ్ళకి 78 రన్స్ స్కోర్ చేసే అవకాశం ఉండింది. అంటే 180+ కూడా సాధ్యంగా కనబడింది. బట్ ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా అసలు యాక్చువల్ గా పార్ట్నర్షిప్స్ నమోదు చేయలేకపోయారు. అండ్ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లాగా పాకిస్తాన్ బ్యాటింగ్ కూలిపోవడం చూసాం. అండ్ బుమ్రా ఆఫ్ కోర్స్ బౌల్డ్ వెల్ ఇన్ హిస్ లాస్ట్ స్పెల్. కపుల్ ఆఫ్ వికెట్స్ అతడు కూడా తీసుకున్నాడు. సో మొత్తానికి ఓవరాల్ గా 150 లోపు పాకిస్తాన్ కట్టడి చేయడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఎఫర్ట్ బై ద ఇండియన్ బౌలర్స్ యాక్చువల్లీ. దే ఫీల్డెడ్ వెల్, దే టుక్ సమ్ గుడ్ క్యాచెస్ యాక్చువల్లీ. ఇంప్రూవ్మెంట్ చాలా కనబడింది. అండ్ మార్క్స్ ఆఫ్ కోర్స్ వీ హావ్ టు గివ్ టు ది కెప్టెన్ ఆల్సో బికాస్ ద వే హీ చేంజ్డ్ ద బౌలర్స్. ఎండ్స్ మారడం చూసాం. అండ్ తర్వాత ఎవరిని ఎప్పుడు తీసుకురావాలన్నటువంటి విషయంలో అతడు చాలా స్ట్రాటజీ మంచిగా కనబరిచాడు సూర్యకుమార్ యాదవ్. సో ఈ టోటల్ చేంజ్ చేయడం అనేది అంత కష్టం కాకపోవచ్చు. బట్ అగైన్ యూ నెవర్ నో. క్రికెట్ లో కపుల్ ఆఫ్ వికెట్స్ వెళ్ళి కోల్పోకుండా ఇండియా జాగ్రత్తగా ఆడాలి. ఇప్పుడంటే 8 లోపే రన్ రేట్ ఉంది కనుక ఐ థింక్ ఎక్కువగా తొందరపాటు లేకుండా కొంచెం మంచి స్టార్ట్ కొరకు ఇండియా ప్రయత్నించినట్లయితే ఐ థింక్ ఇట్స్ గుడ్ ఛాన్స్ ఫర్ ది ఇండియన్స్ యాక్చువల్లీ టు విన్ ది ట్రోఫీ. అండ్ ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది ఇప్పుడు దుబాయ్ లో. అండ్ నేను అనుకుంటాను ఈ అవకాశాన్ని చేజార్చుకోకూడదు. అండ్ ఆఫ్ కోర్స్ ద కైండ్ ఆఫ్ ఫార్మ్ అభిషేక్ శర్మ హ్యాస్ షోన్ ఇన్ దిస్ టోర్నమెంట్ అదే కంటిన్యూ కావాలని చెప్పి మనం కోరుకుందాం. అండ్ శుభ్మన్ గిల్ ఆఫ్ కోర్స్ హెస్ ఆల్సో ప్లేడ్ వెల్. అండ్ ఆఫ్ కోర్స్ అంటే ఓవరాల్ గా అంటే ఎండ్ రిజల్ట్ చూసినట్లయితే హార్దిక్ పాండ్యా లేని లోటు అంత కనబడలేదు. కానీ బట్ స్టార్టింగ్ లో డెఫినెట్లీ అతన్ని మిస్ అయినట్టుగా కనబడింది. ఎందుకంటే ఒక ఇండియన్స్ ఫర్ షార్ట్ ఆఫ్ 1 మీడియం పేస్ బౌలర్ అలా కనబడింది. రింకు సింగ్ వాస్ గుడ్ ఇన్ ద ఫీల్డ్ యాక్చువల్లీ. అండ్ అతని సెలెక్షన్ అయితే ఇప్పటి వరకు చాలా చక్కగానే జస్టిఫై చేశాడని చెప్పాలి. కపుల్ ఆఫ్ క్యాచెస్ తీసుకొని
ఈ ఫీల్డెడ్ వెల్ అండ్ కపుల్ ఆఫ్ స్టాప్స్ కూడా అతడు బౌండరీ లైన్ లోపు చేయడం చూసాం. సో మొత్తానికి టోటల్ చేంజ్ చేయడం అనేది అంత కష్టం కాకపోవచ్చు, బట్ ఇండియా డెఫినెట్లీ నీడ్ ఎ గుడ్ స్టార్ట్ అండ్ వి విష్ ఇండియా గుడ్ లక్ అండ్ హోప్ దట్ దే విల్ విన్ ద ట్రోఫీ.